నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఫిరాయింపుల్లో భాగంగా రేవంత్ సర్కార్ గ్రేటర్ పై ఫోకస్ పెట్టింది. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వం తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటుంది. ఇప్పటికే కొంతమంది హస్తం కండువా కప్పుకోగా మరికొంతమంది మాత్రం కండిషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. తమకు పదవులు ఇస్తేనే పార్టీలో చేరుతామని చెబుతున్నట్లు సమాచారం. ఈ అంశంలో ప్రధానంగా మాజీ మంత్రి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తాను కాంగ్రెస్ లో చేరాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పదవి దక్కించుకునేందుకు ఇండియా కూటమికి చెందిన లీడర్ల ద్వారా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్లు తెలిసింది. దీనితో సదరు లీడర్లను పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ లీడర్ల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు టాక్ ఉంది. అయితే ఆ ఎమ్మెల్యేపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పీసీసీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. అయితే ఉన్న పలంగా పార్టీ మారితే కాంగ్రెస్ లో ప్రయారిటీ ఉండదనే ఉద్దేశంతో సదరు ఎమ్మెల్యే ఇండియా కూటమికి చెందిన ఓ మాజీ సీఎం ద్వారా లాబింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ మాజీ సీఎం రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించి సదరు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ గులాబీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పీసీసీ హైకమాండ్ కు ఓ రిపోర్టు పంపినట్లు సమాచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సదరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు, ప్రస్తుతం జరుగుతున్న విచారణలను అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేర్చుకోవడం వరకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ మంత్రి పదవి ఇవ్వడం కష్టమని క్లారిటీ ఇచ్చినట్లు టాక్ ఉంది. మంత్రి పదవి కోసం పార్టీ మారుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కుతాయని గతంలోనే సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అయినా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఎవరికి వారే మినిస్టర్ పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏఐసీసీలో తమకున్న పాత పరిచయాల ద్వారా కొందరు లాబియింగ్ చేస్తుండగా ఇంకొందరు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంల ద్వారా పైరవీలు చేస్తుండటం ఆసక్తిగా మారింది.